B12 టాబ్లెట్స్ పెట్టినా కూడా వీళ్ళకి అబ్జార్ప్షన్ అంటే ఇంప్రూవ్ అవుద్ది. సో బాగా తక్కువ ఉన్నప్పుడు నేను టాబ్లెట్స్ ఇచ్చి లేట్ చేయకూడదు. మనం బాగా తక్కువ ఉందంటే ఇంజెక్షన్స్తో స్టార్ట్ చేసేసి రెగ్యులర్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఈ మంత్లీ వన్స్ వీటి బదులు అప్పుడప్పుడు అయినా కానీ మీ డైట్లో లేదు కాబట్టి B12 ఫ్రీక్వెంట్గా తీసుకుంటా ఉండండి. ఓరల్ టాబ్లెట్ సప్లిమెంట్స్ రూపంలో ట్రై చేయొచ్చు. వన్స్ ఇన్ ఏ వైల్ చెక్ చేసుకోవడం, తగ్గిపోతుంది అంటే ఇంకా టాబ్లెట్స్ మానేసి ఇంజెక్టబుల్స్కి వెళ్ళిపోవడం. లేదు టాబ్లెట్స్తో చాలామంది కంట్రోల్లోకి వచ్చేసింది బాగుంది అంటే మీరు గుర్తుపెట్టుకొని అప్పుడప్పుడు వేసుకోండి అని చెప్పడం. చాలామంది చెప్తారు B12కి నేను ఈ ఫుడ్ వాడుతున్నా అంటే చాలాసార్లు ఫుడ్ తీసుకున్నా కూడా పెరగకపోవచ్చు. సో సప్లిమెంట్స్లో చాలా హై డోసెస్ ఉంటాయి. సో కాబట్టి హై డోసెస్లో ఇస్తే అట్లీస్ట్ కొంచెమైనా వంట పట్టిద్ది అనే నమ్మకం ఉండిద్ది మనకి. ఎక్స్ట్రా వెళ్ళింది అనుకోండి, ఎక్స్ట్రా ఎట్లాగో యూరిన్లో వెళ్ళిపోద్ది, మనకి పెద్ద ఇబ్బంది కూడా ఉండదు. కాబట్టి నాకు ఫుడ్ ద్వారానే కరెక్ట్ చేసుకుంటాను అంటే నీకు ఆల్రెడీ డెఫిషియన్సీ బాడీలో ఉందంటే అది ఈ రోజు వచ్చింది అయ్యి ఉండదు, ఆల్రెడీ కొంతకాలం అయి ఉంటుంది. మన బాడీలో కొన్ని పర్మనెంట్ చేంజెస్ చేసేంత వరకు మనం వెయిట్ చేయకూడదు. కరెక్ట్. చాలా మంది అడుగుతారు బాగా డెఫిషియన్సీ అది స్టార్ట్ చేద్దామంటే నేను ఫుడ్తో కరెక్ట్ చేసుకుంటాను, టైం ఇవ్వండి అంటారు. నేను చెప్తాను మీరు ఫుడ్తో కరెక్ట్ చేసుకోండి, బట్ అంతలోపు డ్యామేజ్ అవ్వకుండా మనం ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేద్దాం.